హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే రావణ్ ఫిలిం, లైక్ మన తెలుగులో విలన్ అనే ఒక ఫిలింని. ఇందులో ఈ సినిమాలో కొన్ని పర్స్పెక్టివ్స్ ఉంటాయి అండ్ కొన్ని టెక్నికల్ విషయాలు ఉంటాయి. అండ్ ఈ వీడియో లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఒక గ్రే క్యారెక్టర్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అని మీకు ఒక ఐడియా వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్స్ చేయండి. అండ్ రావణ్ ఫిలిం కనుక మీకు ఇష్టమైతే, చాలామందికి ఈ సినిమా ఇష్టం. బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా ఆడకపోయినా టెక్నికలీ అండ్ రైటింగ్ వైజ్ ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమా ఇష్టమైన వాళ్ళు కూడా లైక్స్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రావణ్ అనే ఫిలిం ఏంటంటే చాలా పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఫస్ట్ పర్స్పెక్టివ్ ఏంటంటే, ఈ సినిమా రామాయణం నుంచి ఇన్స్పైర్ అయ్యారు అనేది ఒక పర్స్పెక్టివ్ ఉంది. ఇదే క్వశ్చన్ భరద్వాజ్ రంగన్ మనీ సార్ని అడిగినప్పుడు, లేదు ఇవి జస్ట్ క్యారెక్టర్స్ మాత్రమే, నేను మైథాలజీ నుంచి నేనేమి ఇన్స్పైర్ అవ్వలేదు, వాటి నుంచి ఇన్స్పైర్ అయిన ఇన్సిడెంట్స్ ద్వారా వచ్చిన ఒక ట్రయాంగిల్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అనేసి చెప్పారు. ఇదొక పర్స్పెక్టివ్ అయితే, నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అనుకుంటాం. అంటే రావణ్ అనే క్యారెక్టర్ లైక్ విక్రమ్ గారిది హీరోయిన్ ని కిడ్నాప్ చేసి తీసుకొస్తున్నప్పుడు ఇతను ఒక బ్యాడ్ పర్సన్ అని అనేసి ఒక పర్స్పెక్టివ్ లో ఉంటది. కానీ తన గతం ఎందుకు కిడ్నాప్ చేశాడు, ఎందుకు పోలీసులను చంపుతున్నాడు, ఎందుకు ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత ఇతని మీద ఒక సింపతి పెరుగుతుంది. ఇతను హీరోవా లేకపోతే పృథ్వీరాజ్ గారు హీరోవా అన్నది తెలియదు. జస్ట్ ఒక క్యారెక్టర్స్ ఉంటాయంటే ఫిలింలో, ఈ క్యారెక్టర్స్ ద్వారా వాటి మధ్య ఉన్న డ్రామా చుట్టూ అల్లుకున్న కథే ఇది. అందుకే మీరు క్రెడిట్స్లో కూడా చూడండి, మనీ సార్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని వేసుకున్నారు, స్టోరీ అని వేసుకోలేదు. ఎందుకంటే సార్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మైథాలజీ నుంచి ఇన్స్పైర్ అయిన ఒక ఇన్సిడెంట్ నుంచి రాసుకున్న కథ. సినిమాలో ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటది. నా ఫేవరెట్ సీన్స్ కూడా 2 సీన్స్ ని నేను డిస్కస్ చేస్తా. వీర క్యారెక్టర్ అంటే ఒక అడవిలో గిరిజన ప్రాంతంలో పెరిగిన ఒక వీర క్యారెక్టర్ రాగిణి, లైక్ ఐశ్వర్య రాయ్ క్యారెక్టర్ ఏంటంటే సిటీలో పెరుగుతూ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, వీళ్ళకి వెరీ ఫ్యూ ఫెసిలిటీస్ మాత్రమే ఉంటాయి అన్నమాట. అయితే కొన్ని కారణాల వల్ల కిడ్నాప్ చేసి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత స్లోగా వీరాకి రాగిణి మీద లవ్ కలుగుతున్నప్పుడు ఒక ప్రపోజ్ సీన్ ఉంటుంది. అంటే చాలా ఇండైరెక్ట్ గా, చాలా అండర్లయింగ్ గా చెప్తారు. అంటే ఈ సీన్ స్టార్ట్ అవడం ఎలా ఉంటదంటే, మీకు షార్ట్స్ చూపిస్తా చూడండి. ఒక రౌండ్ తెప్ప అంటారు, ఆ తెప్పలో పిల్లలు ఆడుకుంటూ ఉంటే వీర ఎక్కుతారు. వీర ఎక్కిన తర్వాత ఈ చీరలో మన గురువమ్మ అలా మంగమ్మలా ఉంది కదా అని అడుగుతారు. అంటే ఫస్ట్ అడాప్ట్ చేసుకుంటారు, అంటే మన ఊర్లో అమ్మాయిలా ఉంది కదా అని. అలా అడాప్ట్ చేసుకున్న తర్వాత మీరు చీర కట్టుకుంటూనే ఉంటారు. ఇంకొన్ని రోజులు ఉంటే కనుక మా రంగు, ఇక్కడ ఉన్న వాతావరణం కూడా మీకు అలవాటు అవుతుంది అనేసి సెకండ్ పాయింట్ చెప్పిన తర్వాత మాతోనే ఉండిపోవచ్చు కదా అంటారు. అంటే ఇక్కడ జస్ట్ అక్కడ హీరోయిన్ కి కన్వే చేసే విధంగా ఇది ఎంత బ్యూటిఫుల్ గా రాస్తారంటే మనీ సార్, చాలా బాగుంటది. అంటే ఇక్కడ ఎవరిని హర్ట్ చేయకుండా అండ్ క్యారెక్టర్ కి మధ్య ఉన్న ఆ లవ్ ని కన్వే అయ్యే విధంగా రాస్తారు. సో ఈ విధంగా రాసిన తర్వాత వెరీ స్మాల్ డైలాగ్ తో రిజెక్షన్ అనేది ఉంటది. అంటే ఏ విధంగా హీరోయిన్ క్యారెక్టర్ చెప్తారు, మీ తుపాకీ ఏది, తీయండి, కాల్ చేయండి అంటారు. అంటే చంపడానికే తీసుకొస్తారు రాగిని. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె లోయలో పడిపోవడం, కాపాడడం, తర్వాత వీర ఆమెతో ప్రేమలో పడడం, ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు వీర ఫ్లాష్ బ్యాక్ తెలియలేనప్పుడు, తర్వాత సెకండ్ హాఫ్ లో వీర ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత రాగిణి వైపు నుంచి కూడా కొంచెం లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవడం అంటే కొంచెం ఇష్టంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇది ఒక బ్యూటిఫుల్ స్టేజింగ్ గా ఉంటుంది. విక్రమ్ గారు ఇలా తిరుగుతూ ఉంటారు, అంటే తన మైండ్ లో ఈ థాట్స్ తిరుగుతున్నాయి అని చూపించడానికి ఒక రోలింగ్ ట్రాక్ వేసి తిప్పుతూ ఉంటారు ఇలా కెమెరాని. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ సీన్ని. అండ్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే, వెనకాల దేవుడి విగ్రహం ఉంటుంది, ఐశ్వర్య రాయ్ ప్రార్థిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళ మీద నాకు ప్రేమ కలగకూడదు, ఈ కోపమే ఉండాలి అనేసి ఒక డైలాగ్ అవుతున్నప్పుడు వీర క్యారెక్టర్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అంటే మీ హస్బెండ్ దేవుడా, మీ హస్బెండ్ ఎంత అందంగా ఉంటారా, మీ హస్బెండ్ని ఒక్కసారైనా చూడాలి, మీ హస్బెండ్ బాగా చూసుకుంటారా, అంటే ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అన్నమాట. అంటే ఇంకా ఏమైనా ఇష్టం ఉందేమో తనకి, మనతో ఉండిపోవచ్చేమో, మనతోనే ఉండిపోతుందేమో అన్న థాట్స్ తోటి అది ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారంటే మనీ సార్. అందుకే నాకు మణిరత్నం గారి ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇన్కేస్ ఈ సినిమా కనుక చూడకపోతే. అయితే ఇంతవరకు ఓకే. ఫస్ట్ రాగిని కిడ్నాప్ అయ్యి వచ్చినప్పుడు వీర ఒక నార్మల్ గూండా, ఒక మావోయిస్ట్ కైండ్ ఆఫ్ అని అనుకుంటారు.
కానీ వన్స్ వీర యొక్క స్టోరీ తెలిసిన తర్వాత అంటే ఇతను ఎందుకు ఈ విధంగా చేశాడు అంటే తన చెల్లికి ఒక అన్యాయం జరగడం వల్లే కదా ఇతను ఇంతలా బాధపడి ఇంతలా పోలీసుల మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు అని ఓకే ఇతను మంచి మనిషి అని లాస్ట్లో రియలైజ్ కూడా అవుతారు రాగిని. అంటే ఇక్కడ చూసారా ఒక గ్రే క్యారెక్టర్ అనేది బయటికి ఒక బ్యాడ్గా కనిపించినా సరే తన ఇంటర్నల్గా తన బ్యాక్ స్టోరీ అన్నది ఎంతో పెయిన్ఫుల్గా ఉంటుంది. అంటే తన ఫ్యామిలీలో కానీ తన చుట్టుపక్కల కానీ ఏదైనా ఒక ఇన్సిడెంట్ వల్లే ఒక మనిషి చెడుగా మారుతాడు. అంటే ఒక సన్నని గీత ఉంటుంది ఇటువైపు మంచికి ఇటువైపు చెడుకి. ఈ సన్నని గీతే ఈ గ్రే క్యారెక్టర్స్ అన్నది డిసైడ్ చేస్తుంది. ఎవరు కూడా చెడుగా అవ్వాలని అనేసి అనుకోరు, అందరూ మంచిగానే బతుకుతాం అనుకుంటారు. కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎదురైన సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి జరిగిన సంఘటనల వల్లే వాళ్ళు ఆ విధంగా తయారవుతారు. సో ఇది ఒక పాయింట్ని మనం కనుక నేర్చుకుంటే మనం ఒక గ్రే క్యారెక్టర్స్ని రాసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా రాయడానికి బాగుంటుంది. సో అయితే గ్రే క్యారెక్టర్ కోసం నేర్చుకున్నాం. ఇప్పుడు కొంచెం టెక్నికల్గా మాట్లాడదాం. లైక్ ప్రపోజల్ సీన్ చెప్పినప్పుడు ఆ కెమెరా మూమెంట్స్ అవ్వచ్చు అండ్ ఎవ్రీథింగ్ అవ్వచ్చు. ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది కానాల చిలక అని. ఈ సాంగ్లో ఏంటంటే స్లోగా ఐశ్వర్యరాయ్కి ఇంట్రెస్ట్, ఐశ్వర్యరాయ్ మీద అదే రాగిని క్యారెక్టర్ మీద వీరాకి ఇంట్రెస్ట్ రాకముందు జరిగే సాంగ్. ఈ సాంగ్లో ఏంటంటే ఐశ్వర్యరాయ్ అలా అయినా తప్పించుకొని వెళ్ళాలి అని అనుకుంటుంది. వీర మాత్రం తన్ని తప్పించుకోకుండా వెళ్ళకుండా తన దగ్గర ఉన్న వస్తువులతో ఆపుతూ ఉంటాడు. ఇక్కడ రాగిని అనుకుంటుంది తన మీద అలా అయినా చేస్తాడు, ఇతను ఒక చాలా బ్యాడ్ పర్సన్ అని అనుకుంటాం. కానీ ఎంత బ్యూటిఫుల్గా కొరియోగ్రఫీ ఉంటుంది అని అంటే అసలు వీర అనే వ్యక్తి రాగిణిని అస్సలు మినిమం కూడా టచ్ చేయరు. టచ్ చేయకుండా వాళ్ళ మధ్య ఒక మంచి రొమాంటిక్ సాంగ్. అంటే ఈ విధంగా థాట్ వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్ వైజ్ మాట్లాడితే వీర అనేవాడు మంచి వ్యక్తే, కొన్ని కారణాల వల్ల చెడ్డగా అయ్యాడు. కానీ అమ్మాయి అనుమతించకుండా ఒక అమ్మాయిని తాకడు అనే ఒక మంచి పాయింట్ని చూపించారు. ఇక్కడ వీరకి జరిగిన అన్యాయం వల్ల రాగిణిని తీసుకువచ్చి రాగిణిని ఏమైనా చేయొచ్చు, కానీ అసలు టచ్ కూడా చేయడు. ఇది తనలో ఉన్న బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్. ఇది నాకు చాలా బాగా నచ్చిన సాంగ్. అండ్ ఇంకా ఎన్నో సాంగ్స్, ప్రతి సాంగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్లో సెటప్ అండ్ పేఅఫ్ ఉంటుంది. ఎప్పుడైనా మనం ఒక ఫస్ట్ హాఫ్లో ఒక పాయింట్ని ఆడియన్స్ మైండ్లోకి పంపించి ఆ పాయింట్ని జస్టిఫై కనుక సెకండ్ హాఫ్లో చేస్తే ఇట్స్ ఎ వెరీ బ్రిలియంట్గా ఉంటుంది, బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్లో హీరోయిన్ అంటుంది గుర్తుపెట్టుకో నీ అంతం నా వల్లే అని అంటారు. అదే పాయింట్ వల్ల సెకండ్ హాఫ్లో ఆ హీరోయిన్ వల్లే వీర చనిపోతాడు. ఒక మైథాలజీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకొని మనం ఇంత బ్యూటిఫుల్గా చూపించొచ్చా అంటే ఫిలిం మేకింగ్ మీద టెక్నికాలిటీస్ మీద గ్రిప్ ఉంటే ఇన్సిడెంట్ని ఒక కథగా మార్చి చూపించవచ్చు అనడానికే ఈ సినిమా నిదర్శనం. మనీ సార్ ఎంత బ్రిలియంట్గా ఆలోచిస్తారు అని అంటే స్టార్టింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ అవుతాయి, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అవుతున్నప్పుడు ఒక పడవ వచ్చి రాగిని పడవని ఢీకొంటది. ఢీకొన్నప్పుడు రాగిని నీళ్ళలోకి పడుతుంది. ఆ నీళ్ళలోకి పడుతున్నప్పుడు వాటర్లో ఏదైనా మనం ఏదైనా వేస్తే ఆ ఆబ్జెక్ట్ అనేది అలా కిందకి వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్తున్నప్పుడు ఎందుకంటే రాగిని వాటర్లోకి పడతారు కాబట్టి అప్పుడు అక్కడ టైటిల్స్ పడతాయి. అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే రాగిని నీటిలోకి పడినప్పుడు సేమ్ అదే కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్తో మద్రాస్ టాకీస్ అని టైటిల్ స్టార్ట్ చేస్తారు. ఈ టైటిల్స్లో కూడా అంటే 10 తలల రావణుడు అతనిలో ఉన్న ఆ 10 ఎమోషన్స్ని కూడా ఈ టైటిల్స్లో వేస్తూ ముందుగానే ఆడియన్స్కి చూపించారు. అండ్ కొన్ని సీన్స్లో కూడా ఉంటాయి. అంటే రావణుడు అంటే 10 తలలు ఉంటాయి, 10 ఆలోచనలు, 10 మైండ్ వాయిసెస్ వినిపిస్తాయి అని అంటారు. అలాగే రావణ్ క్యారెక్టర్లో కొన్ని కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అవుతున్నప్పుడు వీరా చంపే వీరా అని అనేసి వద్దు అనేసి ఒక 10 వాయిసెస్ వినిపిస్తాయి సినిమాలో కొన్ని సీన్స్. అండ్ అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అంటే రావణ్లో ఒక 10 వాయిస్లు ఉంటాయి, ఆ 10 వాయిసెస్కి 10 మాటలు వస్తాయి అనేసి టక్ 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 అని రావడం కూడా టెక్నికలీ ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే ఈ విధంగా అనలైజ్ చేయాలి యాజ్ ఎ ఫిల్మ్ మేకర్స్గా మనం. అంటే ఒక క్యారెక్టర్ని పట్టుకున్నాం అంటే ఆ క్యారెక్టర్లో ఉన్న ఏంటి, ఎంత డీప్గా మనం వెళ్ళొచ్చు, ఎంత డీప్గా ఆడియన్స్కి చూపించవచ్చు అన్నది కూడా ఒక కైండ్ ఆఫ్ లెసనే మనకి ఈ సినిమా ద్వారా నేర్చుకోవడానికి. కమింగ్ టు అట్మాస్ఫియర్, ఈ సినిమా అంతా అడవుల్లో జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాకు ఉన్న నాకు ఒక చిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను నా ఫేవరెట్ థియేటర్ వైజాగ్లో జగదాంబ థియేటర్. ఈ థియేటర్లో ఫస్ట్ చూసిన సినిమా ఇదే విలన్. అప్పుడు ఈ సినిమా చూసినప్పుడు మనకేం తెలియదు, ఇప్పుడు అంటే
చిన్నపిల్లలం కదా తెలియదు, పెరిగే కొద్దీ అప్పుడు ఉన్న టెక్నికాలిటీస్ అవ్వచ్చు. కానీ ఒక షాట్ నాకు గుర్తుంది, ఐశ్వర్య రాయ్ చెట్టు మీద ఉండే ఆ షాట్ మాత్రం అప్పుడే నాకు అనిపించింది, అంటే ఒక చిన్నపిల్లడికే. కానీ ఇప్పుడు ఎదిగిన తర్వాత ఒక ఫిల్మ్ మేకింగ్ మీద మంచి నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడా ఈ కైండ్ ఆఫ్ షార్ట్స్ కానీ ఈ కైండ్ ఆఫ్ ఫ్రేమింగ్స్ కానీ చూసినప్పుడు మనీ సార్ మీద రెస్పెక్ట్ పెరిగింది. మనీ సార్ సినిమాస్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే స్టిక్ టు స్టోరీ, అంటే కథకి అనుగుణంగా ఉంటారు. ఆ కథలోనే ఎంత టెక్నికల్గా ఎంత బ్రిలియంట్గా చూపించవచ్చు అనేది ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాలో మనం చూసుకుంటే ఇది ఒక రామాయణం నుంచి ఇన్స్పైర్ అయిన కథ, లేదంటే ఒక ట్రయాంగిల్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీయా అంటే చెప్పలేం. ఎందుకంటే ఆ విధంగా కన్ఫ్యూజ్ చేస్తారు మనీ సార్. ఇంకా ఎన్నో థింగ్స్ ఉంటాయి డిస్కస్ చేయడానికి ఈ సినిమాలో. అండ్ నా ఫేవరెట్ షార్ట్స్ కూడా చాలా ఉంటాయి. లైక్ ప్రీవియస్ సాంగ్లో చెప్పినప్పుడు ఐశ్వర్య రాయ్ టచ్ చేయకుండా ఒక రొమాంటిక్ కైండ్ ఆఫ్ సాంగ్ అనేది ఉంటుంది అని, ఆ సీన్లో మీరు షార్ట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ప్రియమణి పెళ్ళైనప్పుడు ఒక ఫ్రేమ్ పెడతా చూడండి, ఈ ఫ్రేమ్ అంటే 4 అంటే లైక్ మనకి ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంటారు, అలాంటిది ఒక 4 కైండ్ ఆఫ్ ఏరియాస్ని కవర్ చేస్తూ ఆ ఫ్రేమ్ పెట్టారు. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మనకి అప్రిషియేట్ చేయవలసింది కెమెరా సినిమాటోగ్రాఫర్స్ అయిన సంతోష్ శివన్ గారు అండ్ మణికందన్ గారు సార్. ఇట్స్ బ్రిలియంట్ వర్క్ అది. అండ్ స్టేజింగ్ వైజ్ ప్రియమణి క్యారెక్టర్కి ఒక ఇన్సిడెంట్ అయ్యి వాళ్ళ అన్నయ్యతో చెప్పడానికి వస్తున్నప్పుడు ఏమీ చెప్పొద్దు అనడానికి ఈ షాట్ని ఉపయోగించారండి. డిస్ప్లే చేస్తాను చూడండి, అంటే అంత అయిపోయిందని అని ఆ ఒక్క మాటతో ప్రియమణి అలా వంగిపోతే ఆ కెమెరా అన్నది ఆ మంచం కింద పెడతారు, విక్రమ్ తన నోరు మూసేస్తారు. ఇది ఎంత బ్యూటిఫుల్గా పెట్టారంటే మనీ సార్. అందుకే నాకు మనీ సార్ ఫిలిమ్స్ అంటే ఇష్టం. అండ్ అంటే నేర్చుకోవడానికి ఎన్నో ఉంటాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడకపోవచ్చు, కానీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా మనీ సార్ అనేవాళ్ళు ఎప్పటికీ ఫెయిల్ అవ్వలేదు, ఫెయిల్ అవ్వరు కూడా. ఈ సినిమా నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక గ్రే క్యారెక్టర్ని ఎంత బ్యూటిఫుల్గా చేయొచ్చు, అండ్ సినిమాటోగ్రఫీ షార్ట్స్ని ఎలా చేయొచ్చు, అండ్ యాక్టర్స్ నుంచి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అంటే గుర్తొచ్చింది. మనం జనరలీ వర్షం పడుతున్నప్పుడు బయటకు వెళ్ళడానికి చాలామంది ఇష్టపడరు. ఆ వర్షం పడుతుంటుంది, ఆ వర్షంలో సాంగ్స్ అవ్వచ్చు. కుళ్ళు పుడితే అనేసి ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కంప్లీట్ వర్షన్లో షూట్ చేశారు. దాంతోపాటు ఒక బురదని ముఖం మీద వేసుకొని డ్యాన్స్ చేస్తూ యాక్ట్ చేయడం అంటే ఇట్స్ ఎ రియల్లీ టఫ్ థింగ్. సుహాసిని గారు కూడా ఒక ఏదో వీడియోలో ఇంటర్వ్యూలో చెప్పారు, మనీ సార్ ఎప్పుడు యాక్టర్స్తో పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఏదో వర్షం కానీ ఏదైనా వేసి యాక్ట్ చేయమంటారు, చాలా హింస పెడతారు యాక్టర్స్ని అని. ఐ డోంట్ నో మరి యాక్టర్సే చెప్పాలి దానికి ఆన్సర్ ఎలా ఉంటుంది అని. కానీ ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా యాక్టర్స్ నుంచి ఆ పర్ఫార్మెన్స్ని తీసుకున్నారంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. నాకు ఈ సినిమా చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఏంటంటే టెక్నికల్గా మనం నేర్చుకోవచ్చు ఈ పాయింట్స్ అన్నీ నేను చెప్పినవి. అండ్ ఒక దట్టమైన అడవిలో డ్రెజిల్స్ అంటారు, అంటే కంటిన్యూగా వర్షం పడుతున్నప్పుడు ఆ అడవిలో మనం ఉంటే ఏ విధంగా ఉంటుంది అన్నదాన్ని ఇందులో బ్యూటిఫుల్గా చూపిస్తారు. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్లోకి మనల్ని తీసుకెళ్తారు యాజ్ ఏ ఆడియన్స్ని. ఆ అట్మాస్ఫియర్లోకి ఆ సినిమా మూడ్లోకి ఆడియన్ని ఇన్వాల్వ్ చేయగలిగారంటే అక్కడే సక్సెస్ అయ్యారు ఫిల్మ్ మేకర్గా. ఈ సినిమాకి మంచిగా అవార్డ్స్ వచ్చాయి, చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్లో కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది ఈ ఫిలింకి. అండ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ వర్క్గా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు మనీ సార్. నాకైతే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ ఫీలింగే ఒక అడవిలో వర్షం పడుతూ ఉంటే ఆ అడవి మధ్యలో మనం ఉంటూ ఈ కథను చూస్తున్నామా అన్న ఫీలింగ్ని క్రియేట్ చేశారు మనీ సార్. థ్యాంక్ యూ సో మచ్ మనీ సార్ ఫర్ మేకింగ్ దిస్ రావణ్ టు ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్. అంటే చాలా నేర్చుకోవడానికి ఉంటుంది యాజ్ ఏ స్టూడెంట్స్గా మనం. సో ఇన్ కేస్ మీరు ఈ సినిమా చూడకపోతే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఏ సినిమా మీద వీడియో చేయమంటారు అన్నది కూడా కింద కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.